హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లోన్స్లో ఉండే రకరకాల టైప్స్ ఆఫ్ లోన్స్, దాని తర్వాత లోన్స్కు రిలేటెడ్ కొన్ని వర్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మనకి ఫస్ట్ లోన్స్లో వచ్చేది ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ లోన్స్. ఏదైనా ఒక బ్యాంక్ దగ్గర కనుక మీరు లోన్ తీసుకుంటే ఆ లోన్కి యొక్క మంత్లీ ఇన్స్టాల్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉంటుంది. ఈ ఈఎంఐ అమౌంట్లో ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు కలిపి కలెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన అమౌంట్లో లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ తీసుకొని మిగిలిన ప్రిన్సిపల్ని తగ్గించుకుంటారు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే 1 lakh లోను 24 months 2 years, ఇంట్రెస్ట్ 12%, ఈఎంఐ అనేది 4707. సో ఎవ్రీ మంత్ కస్టమర్ 4707 కడతారు. యాక్చువల్గా మీరు చూస్తే 1 lakh 12% ఇయర్లీ అంటే 12,000, 1 monthకి ఒక్క నెలకి ఏమవుతుంది 1000 రూపీస్ అవుతుంది. ఈఎంఐ 4707 కట్టినప్పుడు 1000 రూపాయలు ఇంట్రెస్ట్కి అడ్జస్ట్ చేసుకొని 3707 అనేది ప్రిన్సిపల్కి నుంచి తగ్గిస్తాము. సో వీటిని ఈఎంఐ లోన్స్ అంటారు. సో ఇందులో అమౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ అమౌంట్లో ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి. నాన్ ఈఎంఐ లోన్స్, వీటిని ఫ్రీ ఫార్మాట్ లోన్స్ అంటారు అనమాట. ఇందులో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రిన్సిపల్ అండ్ కాదు. ఎందుకంటే కస్టమర్ తను డిసైడ్ చేస్తాడు, లోన్ తీసుకున్న తర్వాత 9th month ఇంత కడతాను, 12th month ఇంత కడతాను, 15th month ఇంత కడతాను, 24 monthsకి ఇంత కట్టేస్తానని డిసైడ్ చేస్తాడు. కాబట్టి నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది డిసైడ్ చేయను. ఆ షెడ్యూల్ని బట్టి ఎక్కడైతే మంత్లో కస్టమర్ ప్రిన్సిపల్ కడతాడో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను, మిగిలిన మంత్స్లో ఓన్లీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను. వీటిని వేరియబుల్ అమౌంట్, ఈఎంఐలా కాకుండా ఫిక్స్డ్గా కాకుండా మంత్లీ అమౌంట్ అనేది వేరియబుల్ మారిపోతూ ఉంటుంది. వీటిని నాన్ ఈఎంఐ లోన్స్ అంటారు. బుల్లెట్ లోన్స్ ఏంటంటే లోన్ ఒకసారి ఇస్తాము, మెచ్యూరిటీ అప్పుడు ఒకటేసారి అమౌంట్ కట్టేసి లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. లేదా మెచ్యూరిటీకి ముందు అయినా సరే మీరు ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని కట్టేసి ఆ లోన్ని క్లోజ్ చేయొచ్చు. 1 disbursement 1 payment. ఈ బుల్లెట్ లోన్స్లో మీరు కావాలంటే మెచ్యూరిటీకి ముందు ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు, ప్రిన్సిపల్ పార్షియల్గా కట్టుకోవచ్చు, లేదా 1 time కట్టేసి క్లోజ్ చేసేయచ్చు. వీటిని బుల్లెట్ లోన్స్ అంటారు. నెక్స్ట్ ఇది రివాల్వింగ్ క్రెడిట్. ఇందులో ఏంటంటే బ్యాంకు కస్టమర్కి ఒక లిమిట్ ఇస్తుంది. ఓకే, మీకు ఒక 20 lakhs లిమిట్ ఇచ్చాను. 20 lakhsలో డైలీ మనం ఎంతైతే యూటిలైజ్ చేస్తామో దానికే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాము. అన్యూటిలైజ్ అమౌంట్కి మనము ఛార్జెస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఛార్జ్ చెయ్యము. ఒకవేళ కస్టమర్దే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే మనం వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఇవ్వము, ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయము. ఎంతైతే మన ఇచ్చిన లిమిట్లో వాడుకుంటారో వీటికే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ లోన్స్ని మనము రివాల్వింగ్ లోన్స్ అంటాము. అంటే వీటికి మెచ్యూరిటీ ఉండదు, ఇవి ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ అయిపోతూ ఉంటాయి. వద్దు అన్నప్పుడు టోటల్ అమౌంట్ కట్టేసి క్లోజ్ చేయడమే కానీ దీనికి మెచ్యూరిటీ డేట్ అనేది ఉండవు. సో ప్రీ ఈఎంఐ పీరియడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నాను, ఒక ప్లాట్ కొనుక్కొని అందులో ఇల్లు కట్టుకోవడానికి నాకు 15 lakhs అవసరమైంది. 15 lakhs తీసుకున్నాను. ఈ లోన్స్లో ఏంటంటే 15 lakhs మీకు ఇమ్మీడియట్గా ఇవ్వరు. బ్యాంక్ వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు. మీరు కింద స్లాబ్ వేసినప్పుడు ఒక అమౌంట్ రిలీజ్ చేస్తాము, గోడలు కట్టినప్పుడు, ఇంటీరియర్స్ చేస్తున్నప్పుడు, ఇలాగా డిఫరెంట్ డేట్స్లో ఆ అమౌంట్ని మనకి డిస్పర్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 15 lakhs లోన్ ఇల్లు కట్టడానికి తీసుకున్నాను. 10 years, 1st January 2018లో తీసుకున్నాను. నాకు ఫస్ట్ డిస్బర్స్మెంట్ ఫిబ్రవరిలో ఒక 5 లక్షలు వచ్చింది. తర్వాత సెకండ్ డిస్బర్స్మెంట్ 15th March ఒక 5 లక్షలు తీసుకున్నాను. థర్డ్ డిస్బర్స్మెంట్ 30th June 2018కి ఒక 5 lakhs తీసుకున్నాను. ఈ 1st February నుంచి లేదా 1st January నేను లోన్ తీసుకున్న దగ్గర నుంచి 30th June నేను ఫుల్ లోన్ వాడాను. అప్పటి నుంచే నాకు 30th June నుంచే నాకు ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఎందుకంటే నాకు ఎంతైతే శాంక్షన్ చేశారో ఈ శాంక్షన్ చేసిన అమౌంట్ నేను యూజ్ చేయలేదు. ఎప్పటి నుంచి? 1st January నుంచి 30th June. 30th June నుంచి నేను ఫుల్ అమౌంట్ యూజ్ చేశాను కాబట్టి 30th June నుంచి ఫుల్ ఈఎంఐ బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఈ ప్రీ ఈఎంఐ పీరియడ్ అంటే ఈఎంఐ స్టార్ట్ కాని పీరియడ్ ఉంది చూసారా, 1st January నుంచి 30th January వరకు ఇంట్రెస్ట్ వరకే ఛార్జ్ చేస్తారు. సో ఈ పీరియడ్ని ప్రీ ఈఎంఐ అంటారు. 30th June నుంచి ఫుల్ ఈఎంఐ పీరియడ్ అంటారు.
ఎన్పిఏ అంటే ఏంటి? సో మనం ఒక లోన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు మనకు ఒక షెడ్యూల్ ఇస్తారు. ఎవ్రీ మంత్ మీరు ఇంత ఈఎంఐ కట్టాలి అని. ఒకవేళ మీరు ఆ ఈఎంఐ కనుక కట్టకపోతే డ్యూ డేట్ రోజు, ఆ రోజు నుంచి డిపిడి డేస్ పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మీది 90 డేస్ మీరు దాటిపోతారో మీ లోన్ సబ్స్టాండర్డ్ అవుతుంది. తర్వాత 456 డేస్కి డౌట్ఫుల్ అవుతుంది. 820 డేస్కి లాస్గా ట్రీట్ చేస్తారు. సో ఈ డేస్ అనేవి పాలసీస్ బట్టి, ప్రోడక్ట్ని బట్టి, బ్యాంక్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే 90 డేస్ దాటిపోయి స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్లోకి వెళ్తుందో ఈ లోన్స్ని ఎన్పిఏగా, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, అంటే ఈ లోన్స్ నుంచి మనకి ఎటువంటి పెర్ఫార్మెన్స్ లేదు. ఒక వెహికల్ కొన్నామనుకోండి, అది పెర్ఫార్మెన్స్ ఉందనుకోండి, ఆ వెహికల్ని వేసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దాన్ని యూస్ చేయొచ్చు. ఒకవేళ వెహికల్ రిపేర్ వచ్చి మనం ఇంటి దగ్గరే ఉంచేసామనుకోండి, అందులో దాని నుంచి మనకి పెర్ఫార్మెన్స్ లేదు, అది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ లాగా. అలాగే ఒక లోన్ ఇచ్చినప్పుడు దాని మీద ఈఎంఐ, ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ రాకపోతే అది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కింద లెక్క కడతారు. ప్రీ క్లోజర్ అంటే ఏంటి? మీరు ఒక లోన్ తీసుకున్నారు 10 ఇయర్స్కి, 1 జనవరి 2015. సో మెచ్యూరిటీ ఎప్పుడు? 1 జనవరి 2025. 1 జనవరి 2025కి ముందు ఎప్పుడు వచ్చైనా సరే ఆ లోన్ క్లోజ్ చేస్తే దాన్ని ప్రీ క్లోజర్ లోన్ అంటారు. సో ప్రీ క్లోజ్ చేస్తున్నాం అంటే మెచ్యూరిటీ కంటే ముందే క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ప్రీ క్లోజర్ అంటారు దీన్ని. ప్రీపేమెంట్, మీరు మెచ్యూరిటీకి ముందు ఏదన్నా మీకు ఒక బల్క్ అమౌంట్ కనుక వస్తే దాన్ని మీరు బ్యాంకు కడితే దాన్ని ప్రీపేమెంట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈఎంఐ అనేది 15,000, కానీ మీకు ఒక 2,50,000 బల్క్ అమౌంట్ వచ్చింది. దాన్ని మీరు వచ్చి కట్టారనుకోండి, మీ ఈఎంఐ అమౌంట్ పోగా మిగిలినంతా ప్రిన్సిపల్కి అడ్జస్ట్ అయ్యి ప్రిన్సిపల్ తగ్గిపోతుంది. సో దీన్ని ప్రీపేమెంట్ అంటారు. అంటే లోన్ క్లోజ్ చేయరు, కానీ ఒక బల్క్ పేమెంట్ చేస్తారు. కలెక్షన్, ఒక లోన్ తీసుకున్న తర్వాత బ్యాంక్ ఒక షెడ్యూల్ వస్తుంది, ఎవ్రీ మంత్ కడతారు. ఆ కట్టే అమౌంట్ చెక్ ఇవ్వచ్చు, క్యాష్ ఇవ్వచ్చు, ఈసీఎస్ ఇచ్చు, న్యాచ్ ఇవ్వచ్చు, ఇలాగ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చు. ఇలా కలెక్ట్ చేసే అమౌంట్ని కలెక్షన్ అంటారు. మంత్లీ రీపేమెంట్ బై ద కస్టమర్ చేసేదాన్ని కలెక్షన్ అంటారు. ఆర్డర్ ఆఫ్ రికవరీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కస్టమర్ కనుక ఒక బల్క్ అమౌంట్ కనుక కడితే దాన్ని ఎలాగా మనము అడ్జస్ట్ చేయాలి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నుంచి ఆర్గనైజేషన్ నుంచి మారిపోతుంది. ఇప్పుడు మెథడ్ చూస్తే మీరు ఐపీసీ అన్నాం అనుకోండి, వచ్చిన అమౌంట్ని ఫస్ట్ ఇంట్రెస్ట్, తర్వాత ప్రిన్సిపల్, తర్వాత ఛార్జెస్కి అడ్జస్ట్ చేస్తారు. సిపిఐ అనుకోండి, వచ్చిన అమౌంట్ని ఛార్జెస్, మిగిలింది ప్రిన్సిపల్, దాని తర్వాత ఇంట్రెస్ట్కి వేస్తారు. సో పీసీఐ అనుకోండి, ఫస్ట్ ప్రిన్సిపల్, తర్వాత ఛార్జెస్, ఇంట్రెస్ట్ వేస్తారు. ఓకే, ఇలాగా ఆర్డర్ ఆఫ్ రికవరీ ఉంటుంది. నా ఎగ్జాంపుల్లో ఒకవేళ మీరు ఛార్జెస్ డ్యూ 250 ఉంది, ఇంట్రెస్ట్ డ్యూ 1000 రూపీస్ ఉంది, 10,000 రూపీస్ ప్రిన్సిపల్ కట్టాలి, ఈ 3 కట్టాలి. ఒకవేళ కస్టమర్ కనుక వచ్చి 500 రూపీస్ కడితే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఛార్జెస్కి 250 వేస్తాను, మిగిలిన 250 ఏం చేస్తాను, ఇంట్రెస్ట్కి వేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఛార్జెస్ ఏమో 0 అయిపోతాయి, ఇంట్రెస్ట్ ఏమో 750 అయిపోతుంది, ప్రిన్సిపల్ మటుకు 10,000 అలాగే ఉంటుంది. ఇది కనుక సిఐపి మెథడ్ అయితే. అదే కనుక వేరే మెథడ్లో అయితే ఆ మెథడ్ ప్రకారమే అడ్జస్ట్ అవుతుంది. చెక్ బౌన్స్ ఛార్జెస్, సో మనము బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ మనము బ్యాంకుకి రీపే చేయాలి. ఈ రీపే మనం అనుకున్నాం క్యాష్ కానీ, చెక్ కానీ, లేదంటే ఈసీఎస్ కానీ, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ కానీ, న్యాచ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఒకవేళ చెక్ కనుక ఇచ్చి ఆ రోజు మీ సేవింగ్స్ అకౌంట్లో కానీ, కరెంట్ అకౌంట్లో కానీ బ్యాలెన్స్ లేక మీ చెక్ కనుక బౌన్స్ అవుతే దానికి బ్యాంక్ వాళ్ళు చెక్ బౌన్స్ ఛార్జెస్ అని చెప్పేసి మీకు ఛార్జెస్ వేస్తారు, మీ అకౌంట్కి ఛార్జెస్ వేస్తారు. దీన్నే చెక్ బౌన్స్ ఛార్జెస్ అంటారు. పీనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మనం ఇందాక అనుకున్నాం, మీరు జనవరి 1కి మీరు ఒక లోన్ తీసుకున్నారు, ఫిబ్రవరి 1కి మీరు కట్టాలి. మీరు కనుక కట్టకపోతే ఎక్స్ట్రా వేసే ఇంట్రెస్ట్నే పీనల్ ఇంట్రెస్ట్ అంటారు. నార్మల్గా మీరు ఇంట్రెస్ట్ 12%, మీరు కనుక ఆ రోజు కట్టకపోతే 2% ఎక్స్ట్రా వేసి 14% ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్నే పీనల్ ఇంట్రెస్ట్ అంటారు. హాలిడే పీరియడ్, హౌసింగ్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ మీరు లోన్ తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ లోనే తీసుకోండి. మీ ఎడ్యుకేషన్ 4 ఇయర్స్ ఉందనుకోండి, మీరు 4 ఇయర్స్ మీకు ఏం ఇన్కమ్ ఉండదు, దాని తర్వాత కూడా జాబ్ వెతుక్కోవడానికి కూడా 1 ఇయర్ పడుతుంది. కాబట్టి మీరు లోన్ తీసుకున్నా సరే ఈఎంఐ అనేది
మీ ఎడ్యుకేషన్ పీరియడ్ ప్లస్ 1 ఇయర్ తర్వాత మీ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఈ ఈఎంఐ స్టార్ట్ అవ్వకముందు పీరియడ్ ఒకవేళ 4 ఇయర్స్ మీరు బీఈ కానీ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, 1 ఇయర్ జాబ్ ఎత్తుకోవడానికి, 5 ఇయర్స్ వరకు మీరు ఇంట్రెస్ట్ కడితే చాలు, ఈఎంఐ కట్టాల్సిన పని లేదు. ఈ 5 ఇయర్స్ని హాలిడే పీరియడ్ అంటారు. మారిటోరియం పీరియడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు అప్పుడు బ్యాంక్స్ మారిటోరియం పీరియడ్ అని ఇస్తాయి. ఆ పీరియడ్లో కస్టమరు ఆర్ బారోయరు ఎటువంటి అమౌంట్ బ్యాంకు కట్టాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం లాక్డౌన్ అప్పుడు మారిటోరియం ఇచ్చారు లోన్స్కి. అప్పుడు ఏ బారోయర్ కానీ కస్టమర్ కానీ ఏ అమౌంట్ కట్టాల్సిన పని లేదు. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్ అంటే బ్యాంకు బారోయరు అగ్రి అయ్యి, బారోయరు ఫైనాన్షియల్ హార్డ్షిప్లో ఉండి జాబ్ పోయి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు తను ఏం చేస్తాడంటే, నాకు పీరియడ్ పెంచండి, నా ఈఎంఐ తగ్గుతుంది, సో నాకు బర్డెన్ తక్కువగా ఉంటుంది అన్నప్పుడు రీస్ట్రక్చరింగ్ చేస్తారు. ఇది బ్యాంక్ అండ్ బారోయర్ ఇద్దరు అగ్రీ అయినప్పుడే జరుగుతుంది. వ్యాలిడ్ రీజన్స్తోనే రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతుంది. ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs లోన్ తీసుకున్నారండి, 2% ప్రాసెసింగ్ ఫీ అంటారు. 2% అంటే మీకు ఎంత అయింది? 20,000 రూపీస్. దాని మీద జిఎస్టీ 3,600 రూపీస్. మొత్తము 23,600 రూపీస్ ఈ లోన్ అమౌంట్లోంచి తగ్గించి మిగిలింది మీకు క్రెడిట్ ఇస్తారు. ఈ అమౌంట్నే ప్రాసెసింగ్ ఫీ అంటారు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, బ్యాంక్ అకౌంట్స్ కానీ లోన్స్ కానీ కొన్ని అకౌంట్స్కి బ్యాంక్స్ ఎవ్రీ ఇయర్ డెబిట్ కార్డ్ కానీ వీటికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని కలెక్ట్ చేస్తుంటారు కస్టమర్ దగ్గర నుంచి. ఇది బ్యాంకుకి ఇన్కము, మనకి ఎక్స్పెన్సెస్, కస్టమర్కి ఎక్స్పెన్సెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.